బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై మంత్రి ధనసరి సీతక్క ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కవిత అనవసరంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. మహిళలను కాంగ్రెస్ నుంచి దూరం చేయాలని కవిత ప్రయత్నిస్తున్నారని, జీవో నెంబర్ 3కి వ్యతిరేకంగా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ జీవో ఇచ్చింది కేసీఆర్ఏనన్న విషయాన్ని కవిత గుర్తించాలని హితవు పలికారు. ఇకనైనా బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం ఆపి ప్రజల కోసం ఆలోచించాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తోందన్నారు సీతక్క. వేలాది ఉద్యోగాలు ఇస్తా అంటే మరి జీవో నెంబర్ 3 ద్వారా మహిళలకు అన్యాయం చేస్తారని దొంగ దీక్షలు చేస్తారు. మహిళలకు అన్యాయం చేసే పార్టీ కాదు, మహిళల్ని అగ్రభాగాన నిలబెట్టే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మనం ఆనాడు స్వతంత్ర ఉద్యమంలో మహిళలు ఉన్నారు, ఈనాడు సంక్షేమ ఫలాలు అందించడంలో కూడా అగ్రభాగం ఫస్ట్ మహిళా సంక్షేమాన్ని ఈనాటి ప్రభుత్వం చేస్తా ఉంటే వాళ్ళు గతంలో విస్మరించారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏ రకంగా మహిళల్ని మరి మా నుంచి దూరం చేయాలని కుట్ర చేస్తా ఉన్నారు. జీవో నెంబర్ 3 అనేది మరి ఏదైతే ఉద్యోగాలలో మహిళలకు సంబంధించినటువంటి విషయంలో, రిజర్వేషన్ల విషయంలో ఆ గవర్నమెంట్ తెచ్చింది, కేసీఆర్ గారే తెచ్చింది. ఇది ఇచ్చినట్టే ఇచ్చిరు, అటు కోర్టు పోయి మళ్ళీ కేసులు వేసి నోటిఫికేషన్ ఇచ్చుడు, ఉద్యోగ పత్రం చేతిలో పెట్టకుండా వాళ్ళని అట్లనే తిప్పుడు ఓట్లేదంట. కానీ ఈ గవర్నమెంట్ కేసులు ఏవైతే ఉన్నాయో పెండింగ్ లో అవన్నీ క్లియర్ చేసి ఎవరి ఉద్యోగాల కాళ్ళకు టపా 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 ఇచ్చుకుంటూ పోతా ఉన్నాం. దాంతో ఆమె రకరకాల మాటలు మాట్లాడుతుంది. అమ్మ, మీ గవర్నమెంట్ లో మొదటి 5 ఏళ్లలో ఒక్క మహిళ కూడా మీకు మంత్రిగా కనపడలేదు. అదే విధంగా మహిళా సంఘాలు గత ప్రభుత్వం మరి వైఎస్ఆర్ గారు పెట్టినటువంటి సంక్షేమ మహిళా సంఘాలను పావుల వడ్డీ గాని అభయహస్తం గాని ఇస్తే అవన్నీ పక్కకు నెట్టేసి వాళ్ళని పక్కన పడేసారు మీరు. కానీ మేము అందరం ఎక్కిస్తున్నాం, అగ్రభాగాన ఆర్థికంగా ముందుకు తీసుకొస్తున్నాం. నిన్నగాక మొన్న మరి కవితమ్మ అంటారు, పాప ఆమె బాగా ఆశపడ్డది ఈసారి గవర్నమెంట్ వస్తుంది, మా అయ్య కుర్చీ నుంచి దిగిపోతే నేనే కూర్చుంటా